శ్రీలంకతో 2 టెస్టుల సిరీస్కు భారత్ రెడీ అవుతోంది. ఆగస్టులోనే టెస్ట్ సిరీస్ ఆడబోతోంది. ఈ టెస్ట్ సిరీస్ కోసం 15 మందితో సెలెక్టర్లు జట్టును ప్రకటించారు. భారత జట్టును కెప్టెన్గా శుభ్మన్ గిల్ నడిపించబోతున్నాడు. వైస్ కెప్టెన్గా కేఎల్ రాహుల్ కొనసాగాడు. ఆఫ్ఘాన్తో టెస్ట్ సిరీస్కు దూరంగా ఉన్న రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా జట్టులోకి వచ్చేశారు. అయితే ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో గాయపడిన బుమ్రా ఫిట్నెస్ టెస్ట్ను క్లియర్ చేయాల్సి ఉందని బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. జట్టులోకి సాయి సుదర్శన్ను కూడా ఎంపిక చేసింది. సాయి సుదర్శన్ కూడా ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సి ఉందని చెప్పింది. తొలి టెస్టుకు వాషింగ్టన్ సుందర్ ఎంపిక కాలేదు. గాయం నుంచి కోలుకుంటున్న వాషింగ్టన్ సుందర్ రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ ప్రకటించింది. జట్టులోకి పేస్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఎంపిక కాలేదు. నితీష్ గాయం నుంచి కోలుకున్నాడా లేదా అనే విషయంపైన బీసీసీఐ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. శ్రీలంకతో సిరీస్కు ఎంపికైన జట్టులో యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ ఉన్నారు. సెకండ్ వికెట్ కీపర్గా ధ్రువ్ జురెల్ కొనసాగాడు. స్పిన్ విభాగంలో రవీంద్ర జడేజాతో పాటు కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. ఆఫ్ఘాన్తో టెస్టులో రాణించిన మానవ్ సుతార్ కూడా జట్టులో చోటు నిలబెట్టుకున్నాడు. పేసు విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ ఉన్నారు. దేవదత్ పడిక్కల్, సరాంశ్ జైన్ కూడా చోటు దక్కించుకున్నారు. శ్రీలంకతో టెస్ట్ సిరీస్లో భారత్పై భారీ అంచనాలే ఉండబోతున్నాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో టాప్ 2లో నిలవాలంటే శుభ్మన్ సేనకు ప్రతి సిరీస్ కీలకమే. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో భారత్ 5వ స్థానంలో ఉంది. ఆడిన 9 మ్యాచ్ల్లో 4 గెలిచింది, 4 ఓడింది, 1 మ్యాచ్ డ్రా అయింది. ఇంకా 9 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ 9 మ్యాచ్ల్లో ఇంకా 7 మ్యాచ్లైనా గెలిస్తే టాప్ 2లో నిలిచే అవకాశం ఉంటుందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు.